ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా లావేరులో నిర్వహించిన ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనుకుంటే 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఉండేవాడినని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మన్యం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రహదారి నిర్మాణానికి గత వైసీపీ ప్రభుత్వం 90 కోట్ల రూపాయలు విడుదల చేస్తే కూటమి అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి, రహదారుల నిర్మాణానికి 1000 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. నేను ఎమ్మెల్యే నిలబడాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నిలబడేవాడు. పార్టీకి సర్వీస్ చేయడం తప్ప నాకు కోరికలేదు. ఫ్యూచర్ 5-6 ఏళ్ళ తర్వాత ఏం చెప్పలేదు. వ్యక్తిగతంగా అయితే నాకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే ఉద్దేశం అయితే అనకాపల్లి ఎంపీగా వదిలేసేసి నాకు ఉద్దేశం పార్టీకి ఎలా సర్వీస్ చేయాలి, జనసేన యొక్క స్ట్రెంగ్త్ ని గట్టిగా వాయిస్ వినిపించాలని